హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద టచ్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు. ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మీకు ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస యోజన ఉంది కదా, ఆ స్కీమ్ కింద మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్ అనేది వస్తుంది. అంటే మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ మీద కొద్దిగా మీకు గవర్నమెంట్ అనేది సేవ్ చేస్తుంది. అంటే ఒక 2 లక్షల వరకు మీకు గవర్నమెంట్ రిటర్న్ ఇచ్చేస్తుంది. బట్ అది ఒక 5 ఇయర్స్ లోపు ఇచ్చేస్తుంది. ఒకేసారి ఎట్ ఏ టైం అయితే ఇవ్వదు. సో దాని గురించి మీకు చెప్పబోతున్నాను. సో ఇది స్కీమ్ ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్. ఇది ఇక్కడ చూడండి, అండర్ ద ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్ వర్టికల్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 సబ్సిడీ విల్ బి ప్రొవైడెడ్ ఆన్ హోమ్ లోన్ శాంక్షన్స్ అండ్ డిస్బర్స్డ్ ఆన్ సెప్టెంబర్ 1 తర్వాత. ఎవరైతే సెప్టెంబర్ 1 తర్వాత మీకు హోమ్ లోన్ వచ్చినా కానీ దరఖాస్తు చేసుకున్నా కానీ మీకు ఏంటంటే ఈ స్కీమ్ కింద మీకు 2 లక్షల వరకు అయితే మీకు ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ హౌస్ హోల్డ్ బిలాంగ్స్ టు ఈడబ్ల్యూఎస్సి, ఎల్ఐజీ, ఎంఐజీ అంటారు. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఎల్ఐజీ అంటే లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు, ఎంఐజీ అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు. సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అంటే 3 lakhs వరకు వాళ్ళ ఇన్కమ్ అప్ టు ఉంటే, 6 lakh వరకు ఉంటే ఎల్ఐజీ కిందకి వస్తారు. ఎంఐజీ అంటే 9 lakh వరకు వస్తారు. సో విల్ బీ ఎలిజిబుల్ టు అవైల్ ద బెనిఫిట్ ఆఫ్ ద స్కీమ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ఈడబ్ల్యూఎస్. ఈ 3 categories కింద ఉంటుంది. ఈ 3 categories కింద వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ లోన్ కింద అప్లై చేసుకోవచ్చు అని పేర్కొంది. అలాగే మీరు మీ ఏదైతే ఉంటుందో ఈ ఇన్కమ్ ఉంది కదా, ఈ ఇన్కమ్ ఖచ్చితంగా మీరు అఫిడవిట్ కూడా తీపించుకోవాలి. అంటే ఎంఆర్ ఆఫీస్లో అప్లై చేసుకోవడానికి వచ్చే ఇన్కమ్ ప్రూఫ్తో పాటు ఖచ్చితంగా అఫిడవిట్ అయితే బాండ్ పేపర్ అయితే మనకు ఖచ్చితంగా ఇవ్వాలని ఇక్కడ పేర్కొంది. అఫిడవిట్ యాజ్ ప్రూఫ్ ఏ మ్యాక్సిమం రిలీజ్ ఇంట్రెస్ట్ సబ్సిడీ ఈజ్ 1.8 lakh హ్యావింగ్ మ్యాక్సిమం షెల్ బి ప్రొవైడ్. అంటే 25 లక్షల నుండి 30 లక్షల లోపు ఉన్న రుణాలకు మాత్రమే ఇది వస్తుందని చెప్పి పేర్కొంది. సో 120 square meter వచ్చేసి కార్పొరేట్ ఏరియా ఉండాలి. 5 equal ఇయర్లీ ఇన్స్టాల్మెంట్స్ ఉంది. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ గమనిస్తే అన్నీ కనిపిస్తున్నాయి కదా. సో ఇవి మెయిన్ రూల్స్ అండి. ఇక్కడ గమనిస్తే మీకు ఇక్కడ ఎవరు ఇనెలిజిబుల్ అంటే వాళ్ళకు ఇద్దరి పేరు మీద ఆస్తి ఉంటే మాత్రం ఇనెలిజిబుల్ అవుతారు. అండ్ ఆల్సో ఒక్కసారి మాత్రమే ప్రాపర్టీ మీద మీకు వస్తుంది. సపోజ్ ఇప్పుడు మీరు తీసుకున్నాక మళ్ళీ ఎవరికైనా అమ్మినా కూడా వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ మీద మళ్ళీ ఈ హౌస్ హోల్డ్ స్కీమ్ కింద అయితే రాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అలాగే వాళ్ళ యొక్క ఇంటి రుణం అనేది 25 లక్షల నుంచి మ్యాక్సిమం 30 లక్షల వరకు ఉండాలి. అలాగే వాళ్ళ అంటే చెప్పాను కదా, ఎంఐజీ మీ ఇన్కమ్ గ్రూప్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఎంఐజీ అని మెన్షన్ చేస్తే మీకు అప్ టు 9 lakhs వరకు ఉండొచ్చు, ఏం కాదు. ఎల్ఐజీ అంటే 6 lakh వరకు ఉండొచ్చు. ఇది ప్రాబ్లం ఏమి ఉండదు. ఒకవేళ ఇప్పుడు ఇవన్నీ కండిషన్స్ ఓకే అనుకోండి, ఇక్కడ అప్లై ఉంది కదా, అప్లై మీద క్లిక్ చేస్తాను. సో అప్లై మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, చాలా డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ క్లిక్ చేయటం ప్రొసీడ్ ఉందిగా, ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏమేమి ఇవ్వాలో ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఖచ్చితంగా అప్లికెంట్ ఆధార్ డీటెయిల్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఆధార్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫ్యామిలీ మెంబర్ యొక్క ఆధార్ డీటెయిల్స్ ఇవ్వాలి. యాక్టివ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇన్కమ్ ప్రూఫ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయితే, ల్యాండ్ డాక్యుమెంట్ ఇన్ కేస్ ఆఫ్ బిఎల్సి అనే స్కీమ్ను మీరు అప్లై చేసుకుంటే. సో దీని మీద ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసి మీకు ఇప్పుడు ఎంత వస్తుంది ఇన్కమ్ అనేది మెన్షన్ చేయాలి. సో ఇక్కడ ఒక అమౌంట్ అయితే వేయండి, ఒక 50,000 లక్షనో ఇలా వేయాలి. సో నేను కొద్దిగా ఒక అమౌంట్ వేస్తాను. ఇక్కడ మీరు ఇది ఏ స్కీమ్ కింద అప్లై చేసుకుంటారంటే ఇక్కడ 3 స్కీమ్ ఉంటాయి: బిఎల్సి, ఏహెచ్పి, ఐసిసి. ఈ ఐఎస్ఎస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్ సెలెక్ట్ చేసుకున్నాక డూ యూ హ్యావ్ ఓన్ పక్క హౌస్ ఇన్ ఎనీవేర్ అంటే ఉంటేనో ఉంది అని ఎంటర్ చేయండి, లేదా లేదు అని ఎంటర్ చేయండి. నేను ఎంటర్ చేస్తాను. హ్యావ్ యూ అవైల్డ్ బెనిఫిట్ అండర్ ద హౌసింగ్ స్కీమ్ సెంట్రల్ స్టేట్ ఆర్ గవర్నమెంట్ ఇన్ పాస్ట్ అంటే ఇంతకుముందుకి మీకు ఎప్పుడైనా స్కీమ్ కింద బెనిఫిట్ జరిగిందంటే ఎస్ అయితే ఎస్. ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తాను నేను. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ పేరు కూడా ఆధార్ నెంబర్ మీద ఎలా ఉంటే అలా ఎంటర్ చేయండి. కింద క్లిక్ ద అని అంటే ఏమైతే కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్స్ నేను చదువుకున్నాను, వాటికి అగ్రీ అవుతున్నాను అని ఒక
చెక్ మార్క్ అడుగుతుందా, అడిగిన తర్వాత జనరేట్ ఓటీపీ జనరేట్ ఓటీపీ క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ప్రిఫర్డ్ కాంపోనెంట్ ఆఫ్ స్కీమ్ అంటే అక్కడ మీరు ఏంటంటే ఆల్మోస్ట్ మనం ఆల్రెడీ ఐఎస్ఎస్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అదే వస్తుంది, ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్ అని. లేదు మళ్ళీ అడిగితే అక్కడ మీరు ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్ అని ఎంటర్ చేయండి. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అంటే మీ పేరు ఏదైతే ఉందో, ఆధార్ కార్డు అన్ని డాక్యుమెంట్స్ ఏదైతే కరెక్ట్ ఉందో అది ఎంటర్ చేయండి. పాన్ కార్డు అడుగుతుంది, పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. జెండర్ సెలెక్ట్ చేసుకోండి. మ్యారిటల్ స్టేటస్ సెలెక్ట్ చేసుకోండి. ఫాదర్ నేమ్ యాజ్ పర్ ఆధార్ అంటే మీ తండ్రి నేము ఆధార్లో ఎలా ఉంటుందో ఎంటర్ చేయాలి. మదర్ నేమ్ కూడా అండ్ ఆధార్ కార్డ్ వాళ్ళ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయండి. ఇక్కడ పక్కన రైట్ సైడ్లో అవి ఇచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ స్టేటస్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడా, శాలరీడా, రెగ్యులరా, లేబరా, నాట్ ఎంప్లాయిడా, అదర్ అని ఉంటుంది. అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఆ ఆప్షన్స్ మీద ఒకటి మీరు ఏది దానికి సంబంధించింది ఉందో దానికి క్లిక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. రిలీజియన్ ఉంది కదా, రిలీజియన్ హిందువా ముస్లిమా అని అడుగుతుంది, అలాగే దానికి క్లిక్ చేయండి. కేటగిరీ అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ కూడా అడుగుతుంది. లేదు ఎల్ఐజీ, ఎంఐజీ, ఈడబ్ల్యూఎస్ అడిగితే మీరు మీ ఇన్కమ్ చెప్పాను కదా 3 లక్షల లోపు ఉంటే ఈడబ్ల్యూఎస్ కిందకి వస్తారు. ఎల్ఐజీ అంటే 6 lakhs వస్తుంది, 9 lakhs వచ్చేసి ఎంఐజీ. సో ఒకవేళ అది అడిగితే అది ఎంటర్ చేయాలి. లేదు ఎస్సీ ఎస్టీ బీసీ అది అడిగితే అది ఎంటర్ చేయండి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జస్ట్ బేసిక్ కోసం అడుగుతారు. సో నాట్స్ మ్యాండేటరీ, అది గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డూ యూ హ్యావ్ బెనిఫిషరీ ఆఫ్ పిఎం స్వనిధి, బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్, అంగన్వాడీ వర్కర్, ఆర్టిషన్ అండర్ పిఎం విశ్వకర్మ, సఫాయి కర్మ, వీటి కింద ఏమైనా మీకు ఉంటేనో ఉందని. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నో అయితే నో పెట్టండి, ప్రాబ్లం ఏముండదు. సేవ్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ చూడండి పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ తీసుకోండి, ఆధార్ కార్డులో డీటెయిల్స్ ఎంటర్ చేయండి. రిలేషన్షిప్ సెలెక్ట్, జెండర్, ఆధార్ నెంబర్ ఉంది కదా ఆధార్ నెంబర్, వాళ్ళ ఆక్యుపేషన్ ఎంటర్ చేయండి. ఇది మ్యాండేటరీ ఏం కాదు, కాకపోతే అడుగుతుంది కాబట్టి బెటర్ అయితే వాళ్ళ డీటెయిల్స్ అన్ని మ్యాండేటరీయే, కానీ ఎగ్జాక్ట్గా మీకు తెలిస్తేనో ఎగ్జాక్ట్గా ఉందో అది ఎంటర్ చేయండి. దాని తర్వాత యాడ్ అని ఉంటుంది. అట్లా మీ ఇంట్లో ఒక 4 ఉన్నారు అనుకోండి, మీ ఫాదర్, మదర్, మీ వైఫ్ ఇలా ఉంటారు కదా. సో వీళ్ళందరూ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సేవ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సేవ్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే హౌస్ హోల్డ్ కేటగిరీ అడుగుతుంది. ఇక్కడ జాగ్రత్తగా ఎంచుకోండి. ఈడబ్ల్యూఎస్ అంటే ఈడబ్ల్యూఎస్ ఎంచుకుంటే మాత్రం మీ ఇన్కమ్ వచ్చేసి 3 లక్షల కన్నా ఎక్కువ ఉండొద్దు. లేదు ఎల్ఐజీ అంటే మాత్రం 6 lakhs, ఎంఐజీ అంటే మాత్రం, అలాగే వెదర్ ద ఫ్యామిలీ ఓన్స్ పక్కా హౌస్ ఎనీవేర్ ఇన్ ఇండియా అంటే మీకు ఎక్కడైనా ఇల్లు ఉందా లేదా ఉంటేనే ఉందని లేదా లేదని. యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి మనం ఆల్రెడీ 50,000 ఎంటర్ చేసినాం కాబట్టి 50,000 తీసుకుంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రూఫ్ ఇక్కడ అప్లోడ్ చేయాలి ఖచ్చితంగా. ఆ పీడిఎఫ్ ఫైల్ ఓన్లీ పీడిఎఫ్ ఫైల్ సపోర్ట్ చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. మీరు ప్రస్తుతం ఉంటున్న సిటీలో ఎప్పటి నుంచి ఉంటున్నారు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అడుగుతుంది. మోర్ దెన్ 10 years అయితే మోర్ దెన్ 10 years ఎంటర్ చేయండి. హౌస్ ఓనర్షిప్, రెంటా, ఓన్ హౌజా, రెంటా, నో హౌజా, అది కూడా క్లిక్ చేసుకోండి. మోస్ట్లీ నో హౌజ్ అని ఉంటుంది, రెంట్ ఉంది కాబట్టి రెంటా, ఓన్ హౌజ్, నో హౌజ్ అది సెలెక్ట్ చేసుకొని సేవ్ కంట్రీ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ అడుగుతుంది, పర్మనెంట్ అడ్రస్ అడుగుతుంది. సో అవన్నీ అయితే ఎంటర్ చేయండి. అంటే ప్రజెంట్ అడ్రసెస్ ఏంది, పర్మనెంట్ అడ్రస్ అంటే పర్మనెంట్ అడ్రస్ అంటే మీకు ఏమైనా ఇంతకుముందు మీ నేటివ్ ప్లేస్ అంటారో, ప్రజెంట్ అడ్రస్ అంటే మీరు ఎక్కడైనా పని చేసుకుంటారు కదా ప్రజెంట్ అడ్రస్ వస్తుంది. ప్రాపర్టీ అడ్రస్ కూడా అడుగుతున్నారు. సో ప్రాపర్టీ అడ్రస్ అయితే సేమ్ అయితే ఎగ్జాక్ట్గా మీకు ఏదైతే ఉంటుందో మీరు అప్లై చేసుకున్నాక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ఉంటుంది, అది ఆ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి హౌస్, ఫ్లాట్ అవన్నీ అడుగుతుంది. సెలెక్ట్ స్టేట్ నేము, సిటీ, డిస్టిక్, పిన్ కోడ్ ఇవన్నీ కరెక్ట్గా అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు మెసేజ్ చేయండి. హోమ్ లోన్ డీటెయిల్స్ అయితే ఉంది కదా, ఒకవేళ మీకు ఆల్రెడీ మీరు ఇంకా హోమ్ లోన్కి అప్లై చేసుకుంటే మాత్రం ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇప్పుడు ఆల్రెడీ అప్లై చేసుకున్నాను అనుకోండి, ఎస్ క్లిక్ చేస్తే మీకు ఏంటంటే స్టేట్ అడుగుతుంది. స్టేట్ ఎంచుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఎస్ క్లిక్ చేస్తే మాత్రం మీ స్టేట్ ఎంచుకొని ఖచ్చితంగా ఏదైతే బ్యాంక్ ఉందో బ్యాంక్ ఎంచుకోవాలి. అంటే మీరు ఆ బ్యాంకులో ఏదైతే బ్యాంకులో తీసుకుంటారో ఆ బ్యాంకులో సెలెక్ట్ చేసుకోండి. అది బ్యాంకు ఉందా లేదా కూడా ఇక్కడ తెలుస్తుంది. దాని తర్వాత ఒక నెంబర్ ఇస్తారు, లోన్ అకౌంట్ నెంబర్. ఆ లోన్ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. దాని తర్వాత లోన్ అమౌంట్ వాల్యూ అడుగుతుంది, దాని లోన్ అమౌంట్ ఎంత తీసుకున్నా కూడా ఎంటర్ చేయండి. ప్రాపర్టీ వాల్యూ అడుగుతుంది. ప్రాపర్టీ వాల్యూ అనేది మీ డాక్యుమెంట్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. లోన్ శాంక్షన్ డేట్ కూడా అడుగుతుంది. లోన్ శాంక్షన్ డేట్ అది ఇవ్వండి. అలాగే లోన్ డిస్బర్స్మెంట్ డేట్ అంటే లోన్ ఎప్పుడు మీకు అకౌంట్లో పడింది కూడా అడుగుతుంది, అది కూడా డీటెయిల్స్ ఎంటర్ చేయండి.
ఆ తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతాయి, మీ పర్సనల్ బ్యాంక్ డీటెయిల్స్, ఇది లోన్ కాదు. సో ఎందుకంటే ఈ 2 లక్షల దాకా మీకు రావాలి కాబట్టి బ్యాంక్ అకౌంట్ నెంబరు, కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్ఎస్సి డీటెయిల్స్ ఇవన్నీ ఎంటర్ చేసి హ్యావ్ యూ అవైల్డ్ బెనిఫిట్ అండర్ ఎనీ సెంట్రల్ స్టేట్ స్పాన్సర్ స్కీమ్ సచ్ యాజ్ అమృత్, ఎస్బీవై, డిఏవై ఇలాంటి వాటికి నేను సూర్య గారు, మాఫ్లీ, ఆయుష్మాన్ భారత్ ఉంటలో ఎస్ అయితే ఎస్ క్లిక్ చేయండి. నో అయితే నో, ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే ఇంతవరకు మీకు ఏమైనా బెనిఫిట్ జరిగిందా అని అడుగుతున్నారు వాళ్ళు. సో ఆ స్కీమ్ ఒకవేళ ఎస్ క్లిక్ చేస్తే ఆ స్కీమ్స్ అన్ని పేరు అడుగుతుంది, ఏదైతే ఉందో దానికైతే క్లిక్ చేయండి. లేదు నో క్లిక్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉందా, చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి ఫైనల్ సేవ్ మీద క్లిక్ చేయండి. ఫైనల్ మీద సేవ్ క్లిక్ చేస్తే మీకు ఒక పీడిఎఫ్ అయితే వస్తుంది. పీడిఎఫ్ వచ్చిన తర్వాత మీకు ఏంటంటే అందులో అన్ని డీటెయిల్స్ ఉంటాయి, ఒక నెంబర్ కూడా ఉంటుంది. ఆ నెంబర్ అయితే రెఫరెన్స్ నెంబర్ అలా ఉంటుంది. ఆ నెంబర్ మాత్రం ఖచ్చితంగా సేవ్ చేసుకోండి. ఆ నెంబర్ సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్రాక్ కూడా చేసుకోవచ్చు, మీకు అమౌంట్ పడిందా లేదా అనేది. అది ఎలా అనేది ఇక్కడ నేనైతే రెఫరెన్స్ నెంబర్ అసెస్మెంట్ ఐడి అంటారు దాన్ని. ఆ అసెస్మెంట్ ఐడి ప్రకారం ఏంటంటే చెక్ చేసుకోవచ్చు. లేదు మీకు అది అసెస్మెంట్ ఐడి కూడా గుర్తు లేకుంటే మీ మొబైల్ నెంబర్ లేదా మీ నేము, మీ ఫాదర్ నేమ్ ఇలా 3 ద్వారా కూడా ట్రాక్ చేసుకోవచ్చు. ఇక చూడండి అసెస్మెంట్ ఐడి, మొబైల్ నెంబర్ ఆ 2 ఎంటర్ చేస్తే సబ్మిట్ చేస్తే మీ స్టేటస్ తెలుస్తుంది. ఎవరన్నా మీకు ఆల్రెడీ అప్లై చేసుకుంటే నాకు నెంబర్ ప్లీజ్ షేర్ చేయండి, నేను చూస్తాను మీది ఎక్కడి దాకా వచ్చింది అనేది. సో ఇట్లా మీరు PM ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీకు 2 lakhs వరకు బెనిఫిట్ అయితే జరుగుతుంది. 5 స్టేజ్లలో మీకు పంపిస్తారు. సో ఇది ఫ్రెండ్స్ మీకు ఇవాళ ఈ వీడియోలో చెప్పాల్సింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. ఇది ప్రతి ఒక్కరికైతే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.